ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఏదో విద్యుత్ ప్రభాపుంజమిపుడు దోచె, ఏదో భవ్యవాద్యస్వనమిపుడు దోచె, ఏదో సుకుమారమారుతమిపుడు దోచె, ఏదో దివ్య పరిమళమిపుడు దోచె. వెంకట పార్వతీశ కవుల పద్యమది. సింహాచలం. నరసింహాలయంలోని గుడిగంటలు మోగుతున్నాయి. పూచిక పోక మొక్కలపై రాత్రి రాలిన మంచుముత్యాలు ఆకుకొనలను నిలచి ఉదయభానుని లేత కిరణాలతో ధగధగా మెరుస్తున్నాయి. గంగధార ధనధనారవము చెవులకు ఇంపైన మ్రోతగా వినిపిస్తోంది. అటునుంచి వచ్చే పిల్లవాయువులు విరగబూసిన సంపెంగ వృక్షాలను తాకి మైమరపించే సువాసనతో ఇటు వీస్తున్నాయి. వర్ణింపనలవి కాని ఉత్సాహమేదో మమ్మల్ని ఆవరించింది. స్నేహితుడు కృష్ణమూర్తి మళ్ళా పఠిస్తున్నాడు ఏకాంత సేవ. ప్రాగ్బహిర్ద్వార ఘంటారవంబుతోడ మింటి ఘంటారవంబులు మేళవించే, ఘనతరంబైన ఉదయరాగంబుతోడ ఆత్మరాగ ప్రభాపుంజమైక్యమయ్యే, భావ విద్యుల్లతా ప్రదీపంబుతోడ భాను దివ్య ప్రభారాశి లీనమయ్యే. నిజంగా అంత ఆహ్లాదకరంగానూ అంతటి అందమైన అనుభవంగానూ ఉన్నది. మేము అప్పుడు కొండ ఎక్కడం. మా బావ కృష్ణారావు, స్నేహితులు సంపత్తు, కృష్ణమూర్తి, నేను. కుడివైపున లోయలో గులాబీ తోట. అన్నీ పువ్వులే. ఇంకా ఆ స్వామికి ఏమి కొదువా? స్వామి దర్శనమయ్యాక ఇంకా కొండపైకి వెళ్ళి అక్కడ్నుంచి సముద్రాన్ని చూచాం. ఎవరు ముందు సముద్రాన్ని చూస్తారో వారికి తులసిమాల అని మా బావ వగర్చుకుంటూ వచ్చి నా చేతిలో ఉంచాడు. గుడి ముందర తాను కొనిన తులసిమాలను. నిజానికి ఎంతో దూరాన ఉన్న సముద్రం ఇట్టే చెయ్యి చాచి ముట్టుకోవచ్చుననేటంత సమీపంగా కనిపించింది. అప్పుడొక చిన్న వాదన జరిగింది మాలో. ఇంకా కొంచెం కొండపైకి వెళ్ళి అటువైపున ఉన్న మెట్లు దిగి మాధవధార చేరి ఆ త్రోవనే వాల్తేరు వెళ్దామన్నారు మా బావ సంపత్. దేవాలయం ఇంకా సరిగ్గా చూడనే లేదు. ఆ సంపెంగ చెట్ల మధ్య లోయలో గులాబీ తోటలోనూ ఇంకా కొంచెం సేపు ఉండాలి అన్నాము కృష్ణమూర్తి, నేను. ఇంతట్లోకి మా నలుగురికి ఒకేసారి జ్ఞాపకం వచ్చింది. మాకు స్వామి ప్రసాదం ఇయ్యడానికి పేష్కార్ కనిపెట్టుకుంటారని. తిరిగి దేవాలయమంతా మరొక్కసారి చూచి పొగడ చెట్టు నీడను కూర్చొని పేష్కారు పంపిన ప్రసాదం ఆరగించాం. మేము కూర్చున్న చోటి నుంచి చూస్తే కొండపైకి వచ్చే మెట్లన్నీ కనబడతాయి. ఆ త్రోవను బారులు బారులుగా పైకి వస్తున్నారు యాత్రికులు ఎందరో, ఎడతెరిపి లేకుండా సింహాద్రి అప్పన్నను దర్శించడానికి. ఎన్నెన్ని ఆశలు పెట్టుకు వస్తున్నారో, ఏమేమి ముడుపులు చెల్లిస్తారో వీరు. కొండ చుట్టూ చాలా అందంగా ఉంది. ఎటు చూచినా అనాస తోటలు, పనస మొక్కలు. అక్కడక్కడ కొండ నేల చదును చేసి జొన్న వగైరా పంట పండిస్తున్నారు రైతులు. పూర్వం ఇక్కడ అడవి దట్టంగా ఉండేదట. ఇప్పుడిది చక్కని ఆరామ ప్రదేశంగా మారింది. గులాబీ తోటలో చాలాసేపు ఉన్నాం. ఇక్కడ స్వామికి చక్కని కళ్యాణ మంటపం కూడా ఉంది. విడువలేక విడిచి వచ్చాము సింహాచలాన్ని. విజయనగరం రావడానికి ముందు రాజమహేంద్రవరంలో ఉన్న మా చెల్లెల్ని చూడ్డానికి వెళ్ళాను. అప్పుడే మా బావకు మధుర బదిలీ అయి వారు ప్రయాణం సర్దుకుంటున్నారు. అతను తనకు కావలసిన పుస్తకాలన్నీ ఒక పెట్టెలో పెట్టుకుంటున్నాడు. ఈ పుస్తకం కవులు నాకిచ్చారు. నాకంటే నీకే ఎక్కువ ఉపయోగమేమో, నీ దగ్గర ఉంచుకో అని ఒక చిన్న పుస్తకం ఇచ్చాడు. అతను చెప్పినట్టే నా దగ్గరే ఉంచుకున్నాను గాని పుస్తకం చదవలేదు. పుస్తకాన్ని అసలు చూడకుండా
అలా ఉంచేశాను చాలా కాలం. తర్వాత తెలికిచెర్ల వెంకటరత్నం ఈ పుస్తకం రచించిన కవులను గురించి చెప్పగా తీసి చదివాను. నా ఆనందానికి మేర లేదు. ఉత్సాహంతో కృష్ణమూర్తికి చూపించాను. అతను పుస్తకం విప్పకుండా అందులోని పద్యాలు వల్లించడం మొదలుపెట్టాడు. అలరు నెమ్మేన చందనమలదినట్లు కనుల కపురంపు కాటుకను నిచినట్లు చెవులనమృతరసంబున చేర్చినట్లు జిహ్వపై దేనె సోనల జిలికినట్లు. ఏకాంత సేవ. ఇంత మంచి కావ్యం చదవకుండా ఇన్నాళ్ళెలా ఉన్నానో అనుకున్నాను. అన్నిటికీ సమయం రావాలి కాబోలు. కొన్ని విలువైన వస్తువులు మా పిన్ని బొట్టుపెట్టెలో దాచుకునేది. అవి తన వద్ద ఉన్నట్టే ఆమెకు జ్ఞప్తి ఉండదు. ఎప్పుడో సమయం వస్తే గాని అవి బయటపడేవి కావు. ఎంత మంచి పుస్తకం చదువుతున్నా నాకు చాలా నచ్చిన పంక్తుల క్రింద గీతలు పెట్టే అలవాటు ఎన్నడూ లేదు. ఏకాంత సేవ చదువుతున్నప్పుడు మాత్రం అలా గుర్తు పెట్టకుండా ఉండలేకపోయాను. సెలవులకు మా ఊరు వెళ్ళినప్పుడు మా పినతండ్రి నా పుస్తకం చూడడం తటస్థించింది. అబ్బాయి, ఇన్ని గీట్లేమిటి? గీట్లు లేని పంక్తులే ముఖ్యమేమో అని తోస్తుంది అన్నారు. ఆ పుస్తకాన్ని అడయారు పంపి వసంత ప్రెస్లో ఇంగ్లీషు పుస్తకాల పద్ధతిని ఎంతో వెల ఇచ్చి చక్కని బైండు కట్టించాను. ఊదారంగు కిడ్ స్కిన్ పైన బంగారపు అక్షరాలు ముద్దొస్తూ ఉండేది. పనిగట్టుకు కాకినాడ వెళ్ళి వెంకట పార్వతీశ్వర కవులలో ఒకరైన బాలాంత్రపు వెంకట్రాయ కవిని కలుసుకుని పుస్తకం లోపలి పేజీ పైన వారి సంతకం తీసుకున్నాను. వారు రచించిన అద్భుతమైన కావ్యం గురించి వారితో ఎంతో చెప్పాలి అనుకున్నాను. సాగలేదు. వారు మరేదో వ్యాపకంలో ఉండిపోయారు. సింహాచలం వెళ్ళి వచ్చిన కొన్నాళ్లకు మేము పార్వతీపురం వెళ్ళాం. కృష్ణారావు బావ, కృష్ణమూర్తి, నేను. అక్కడ మా బావ సహపాఠి శాస్త్రి ఉండేవాడు. చెంతనే తోటపాక అనే అందమైన ప్రదేశం ఉంది, చూపిస్తాను రండి అని తీసుకువెళ్ళాడు మమ్మల్ని. ఆ కొండలన్నీ తిరిగాం. ఒక కొండ నెత్తాన ఉండగా దూరాన ఉన్న మరేదో కొండ శిఖరాన్ని చూపిస్తూ, చూడండి ఎంత గొప్పగా ఉందో అంటూ తన వద్ద ఉన్న టెలిస్కోప్ అందించాడు. నాకో మా బావకో సరిగ్గా జ్ఞాపకం లేదు. అందుకోవడంలో కాస్త అజాగ్రత్త వల్ల విలువైన ఆ టెలిస్కోపు చేయి జారి ఆ అగాధంలో పడిపోయింది. మేము నలుగురము కిందకు దిగి కొండంతా వెతికాం. కానీ లాభం లేకపోయింది. ఎంత వెతికినా కనబడలేదు. ఏ చర్యలో పడిపోయిందో టెలిస్కోప్. అది వాళ్ళ అన్నయ్యది. ఆయన ఏమి కోపగిస్తాడో అని బెంగ. నిరాశులమై దిగాలు పడ్డ ముఖాలతో ఇల్లు చేరిన మమ్మల్ని చూచి సంగతి తెలిసి భోజనపు వేళ అతిక్రమించి ఆయాసపడ్డామని కించపడ్డారే గాని వాళ్ళన్నయ్య విలువైన వస్తువు పోయినందుకు తమ్ముణ్ణి కేకలు వేయలేదు. ప్రమాదం ఎవ్వరికీ తప్పదు అని ఊరుకున్నారు. మాకిద్దరికీ చాలా స్నేహం అయింది ఆ తర్వాత. ఇప్పటికీ ఎప్పుడైనా కనిపిస్తే టెలిస్కోప్ దొరికిందా అని నేనంటే ఇంకెక్కడి టెలిస్కోప్ అంటారు. మేమిద్దరమూ నవ్వుతాం ఆ రోజులు జ్ఞప్తికి వచ్చి. సాయంత్రం మేరంగి దివాన్ పూజ్యులు ఆచంట వెంకట సాంఖ్యాయన శర్మను చూడ్డానికి వెళ్ళాం. వారికప్పుడు 70 ఏళ్లకు పైగా ఉండవచ్చును. కానీ మాకన్నా ఎక్కువ చలాకీగా, ఎక్కువ హుషారుతో కనిపించారు. రసిక సంపన్నులు. అతి కులాసాగా కబుర్లు చెప్పగలరు. నిజంగా ఆయనతో మాట్లాడుతూ ఉండడమే ఒక గురుకుల వాసం వంటిది. మేం వెళ్ళేటప్పటికీ ఆయన జనమంచి శేషాద్రి కవితో కావ్యగోష్ఠిలో ఉన్నారు. ఇదివరకు పండితులెవ్వరూ గుర్తింపని ఏదో విషయం గురించి ఆయనతో చెప్తున్నారు. మేమున్నో శ్రద్ధతో విన్నాం. ఏదైనా విషయాన్ని గురించి చెప్పుకుపోతూ పదే పదే శ్రోతలకేసి చూసి చిరునవ్వుతో ఏమంటారు అని ప్రశ్నించడం వారికో సరదా. ఎదుట పళ్ళెం నిండా కర్పూర కిల్లీలు. మాటల సందర్భంలో ఎన్ని కిల్లీలు నవిలేవారో లెక్కలేదు.
ప్రసంగవశాత్తు ఆధునిక కవిత్వ ప్రస్తావన వచ్చింది. నేను ఆంగ్ల సాహిత్య విమర్శనా ధోరణిలో కొంత తెలుగులో కొంత ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఆనాటి నవ్య సాహిత్యం గురించి చూచాయగా చెప్పాను. కృష్ణమూర్తి స్వచ్ఛమైన తెలుగులో తన అన్నగారిలాగే చక్కగా వివరించాడు. శేషాద్రి కవి ప్రబంధ పక్షపాతిగా ఉండడం వల్ల ఇదంతా పాశ్చాత్య రీతుల అనుకరణ, ఇందులో విశిష్టత ఏమీ లేదు అని కొట్టివేశారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.